అమ్మ ఎక్కడ? ఏంటి? మా అమ్మ ఎక్కడ? ఎప్పుడు రిలీజ్ అయ్యావురా? ఈరోజే ఇంటికి వెళ్ళాను. ఇల్లు లేదు, అమ్మ లేదు. మా అమ్మ ఎక్కడ? నువ్వు మీ అమ్మ కోసం చేసిన త్యాగం వృధా అయిపోయిందిరా. నువ్వు జైలుకి వెళ్ళిన ఏడాదికే మీ అమ్మ చనిపోయింది. పాపం ఆ సీటు చాలా డబ్బు ఖర్చు పెట్టాడు కానీ ఫలితం లేకపోయింది. ఆ చిన్న వయసులో నీకు ఈ విషయం చెప్పి నిన్ను మరింత బాధ పెట్టడం ఇష్టం లేక నీకు చెప్పలేదు. నన్ను క్షమించు. ఆ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి నేనేం చెప్పుకోనయ్యా, కాస్త ముందుగా చెప్పచ్చు కదా. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలీదు సార్. సరే, బ్యాంకాక్లో నాకు తెలిసిన కంపెనీలో జాబ్ ఉంది. అక్కడికి వెళ్ళాల్సిన కుర్రాడు సడన్గా వెళ్ళనన్నాడు. నువ్వు వెళ్తానంటే చెప్పు. వెళ్తాను సార్. పాస్పోర్ట్ ఉందా? లేదు సార్. ఓ పని చెయ్యి, తెలిసిన పోలీస్ ఆఫీసర్ని పట్టుకుంటే పాస్పోర్ట్ తొందరగా వస్తుంది. జైలు సూపరింటెండెంట్ మాకు బాగా క్లోజ్ అండి. ఇంకే ట్రై చేస్తాను సార్. ఏంటి ఏంటది? ఆల్ ఆఫ్ యు లీవ్ అవుట్. ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. నువ్వెందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? వై ఆర్ యు క్రైయింగ్? మా తల్లి, నువ్వు ఎప్పుడు బయలుదేరావు? ఎప్పుడు వచ్చావు? ఎప్పుడు ప్రేమించేసావు? యు నో హూ హీ ఈస్? అతిగతి లేనివాడు. పొట్ట పొట్ట కూటి కోసం బ్యాంకాక్ వచ్చాడు. ఎ లో క్లాస్ గాయ్. నాకు లో క్లాసే కావాలి. ఐ వాంట్ దట్ లో క్లాస్ గాయ్. ఏంటి మీ జనరేషన్ మొత్తం ఇంకా డిసైడ్ చేసుకున్నారా? డబ్బుని వాళ్ళు లేని వాళ్ళతో లేచిపోవాలి, లేని వాళ్ళు ఉన్న లైన్ కొట్టాలని అలా రూల్స్ ఏమైనా పెట్టుకున్నారా ఇక్కడ? ఈ లేని వాళ్ళ దగ్గర ఏంటి అట్రాక్షన్? దట్స్ కాల్డ్ లవ్. చిన్నప్పటి నుంచి బాగా తెలుసమ్మా ఇది. ఇన్నేళ్ళు దీని గురించి చదివి పిహెచ్డి చేసి ఉంటావు. ఎరా సార్, దీన్ని మామూలు స్కూల్లో జాయిన్ చేసావా, లవ్ స్కూల్లో జాయిన్ చేసావా? నీకు ప్రేమ అంటే తెలియదు డాడీ. తెలీదు ఏంటో చెప్పు. నాకు తెలీదు ప్రేమ అంటే ఏంటో చెప్పు. ఏమా, క్రోర్స్ ఆఫ్ బిజినెస్, లక్ష ప్రాబ్లమ్స్, ఎంత పెద్ద మీటింగ్ ఉన్నా గంటకోసారి పాప ఎలా ఉందని ఫోన్ చేస్తాను. ఏంటది? పిచ్చా? ప్రేమ కాదు కదా. నా కూతురు కనపడట్లేదని చెప్పగానే గుండెలు నొప్పి వచ్చింది. ఏమంటారు దాన్ని? సమ్ హెల్త్ ప్రాబ్లం, జనరల్ హార్ట్ అటాక్. ప్రేమ కాదు. 2 రోజుల నుంచి ఉడికి పడుతున్నా నిద్రలో. అదేంటది? సమ్ ఫోబియా హియర్. ప్రేమ కాదు. ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసి నేను చూపించినంత రెస్పాన్సిబిలిటీ నిన్న మొన్న వచ్చినవాడు 2 రోజులు చూపించింది ప్రేమ. నీకు ప్రేమ? కూతురు కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ రా. ఇంట్లోనే ఉంటుంది, మనతోనే ఉంటుంది. వీధిలో ఎంత మంచి కుక్క వచ్చినా మొరుగుద్ది తప్ప లేచిపోదు. ట్రూ డాడ్. నీకు మంచి కుక్కని గిఫ్ట్ గా ఇస్తాను, నన్ను వదిలేయ్. ఇస్తావు? ఎందుకు ఇవ్వు? కూతుర్ని అమెరికా పంపించడం కన్నా అమెరికా నుంచి కుక్కను తెచ్చుకుంటే బెటర్ గా ఉంటుంది. ఇదిగో సుబ్రహ్మణ్యం, సార్. నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేయి. అది లేకపోతే చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేయి. జస్ట్ సెండ్ హర్ అవే. సార్. ఇంత ముదిరిపోయింది ఏంట్రా? ఇదేంటి అసలు నా కూతురేనా? సంజన, 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 hey, just search for her. సంజన, సంజన, hey, పాప ఏది సార్? కుక్కను కొనడానికి వెళ్ళి ఉంటుంది. Search her everywhere. జాన్, కమ్ ఆన్. ఫోన్. హలో. ఎరా, మళ్ళీ నా కూతురు ఎత్తుకెళ్ళిపోయావా? నేను ఎత్తుకెళ్ళలేదు. నువ్వు ఎత్తుకెళ్ళలేదు, తనే వచ్చేలా చేసావు. ఇలా ఏం మాయ మాటలు చెప్పావురా? 20 ఏళ్ల రిలేషన్ 1 వీక్ లో వదిలేసింది. ఇదిగో ఇదిగో విను విను. నీకెంత డబ్బు కావాలో చెప్పు, నా కూతురు నాకు ఇచ్చే. ఎంత కావాలో చెప్పురా. వింటున్నావా?
Guide kunchu charan thamgan yu borisat Indo Bangkok. Au kunchu Sanjana. Au pai kolan la ka hype. हाँ पापा अरे तेरे पप्पा गया तेल लेने ताई ఛానల్ देखो వాడు వస్తున్నాడు టీవీలో వాడు బ్యాంకాక్ లోనే ఉన్నాడని what దే ఆర్ షోయింగ్ కార్తికేయస్ డాటర్ ఫోటో ఆల్సో what ఫైండ్ అవుట్ ద డీటెయిల్స్ okay ఐ వాంట్ హిమ్ Charan, why did you get me here suddenly? Huh? నేను నిన్ను మోసం చేస్తున్నాను. What? నిన్న మీ డాడీతో మాట్లాడాను. ఎంత కావాలి చెప్పరా? వింటున్నావా? ఎంత కావాలి చెప్పు. ఎరా ఇవ్వా? మాట్లాడవే. ఏమిచ్చినా ఇవ్వా? ఎరా అమ్మనిస్తా ఇవ్వా? ఏంటి? ఏ తల్లి కోసం నువ్వు జైలుకి వెళ్ళావో ఆ అమ్మనిస్తా. ఇస్తావా నాకు? 12 ఏళ్ళు జైల్లో ఉన్నావు అమ్మ కోసం. ఆ అమ్మ ఇంకా బ్రతుకుంది తెలుసా నీకు? నిజం రా, ఇంకా బ్రతుకుంది. అమ్మనిస్తా. నన్ను నా కూతురు ఇచ్చేస్తావా ఏంటి? అమ్మనిస్తా. 24 గంటలు అమ్మ బ్యాంకాక్ లో ఉంటుంది. మాట మీద నిలబడాలి నువ్వు. 24 గంటలు అమ్మ బ్యాంకాక్ లో ఉంటుంది. అందుకే నీకు మీ డాడీ ఉన్నారు, కానీ మా అమ్మకి నేను తప్ప ఇంకెవరూ లేరు. నువ్వు మీ డాడీతో వెళ్ళిపో. చరణ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేనా అయ్యా? నువ్వేనా నా బాబువే? నువ్వేనా? ఎంత ఎదిగిపోయావురా బాబు, నా బాబు. బాబు బాబు. No, Daddy, please, Dad. Daddy, please, Daddy. I want Charan, Daddy. Please, Dad. ఒక్క నిమిషం సార్. ఇన్నాళ్ళుగా మా అమ్మ ఉందనుకోలేదు, మళ్ళీ చూస్తానని కూడా అనుకోలేదు. ఇన్నేళ్ళుగా అమ్మ కోసం ఎంత ఏడ్చానో నాకు తెలుసు. చేతులు ఎత్తి మొక్కుతున్నా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు మీ కూతురు వద్దు సార్, ఈ ప్రేమ కూడా వద్దు. జన్మంతా మీకు రుణపడి ఉంటాను. డోంట్ డూ ఇట్ ప్లీజ్. ఇదిగో చూడు, నేను నీకు మేలు చేశానేమో నాకు తెలీదు. నా కూతురు మీద ఉన్న ప్రేమతో మీ అమ్మ కోసం ఎంక్వైరీ చేశాను. ఆ వెంకటేశ్వరరావు గారు నిన్ను మీ అమ్మని మోసం చేశాడు. డబ్బంతా తీసుకుని మీ అమ్మని రోడ్డు మీద వదిలేశాడు. తరువాత వెతికితే మీ అమ్మ దొరికింది. అంతే నేను చేసింది. That's it. It's okay.
ఎరా చిన్నప్పుడు నా కోసం జైలుకి వెళ్ళావు, ఇప్పుడు మళ్ళీ నా కోసం అమ్మాయిని వదులుకుంటా. ఎందుకురా? వద్దు, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. డాడీ వెళ్ళరా. వద్దమ్మా, మన వల్ల ఆయనకి ఏ కష్టం రాకూడదు. ప్లీజ్ నేను రాను. వద్దమ్మా. సంజన, ఒకసారి రా. హ్యాపీ బర్త్డే. A small gift. How do you know? తెలుసు, నీ గురించి మొత్తం తెలుసు. జనవరి 5ని ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు కూడా మర్చిపోలేవు, ఎందుకంటే ఇదే రోజు మీ మదర్ కూడా చనిపోయారు. అందుకే మీ డాడీకి నువ్వంటే అంత ఇష్టం. ఏమైంది? మేబీ అది మా డాడీ కావచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళటం నాకు ఇష్టం లేదు చరణ్. ఐ వాంట్ టు మ్యారీ యూ, బట్ నీతో పెళ్ళికి మా డాడీ ఒప్పుకోరు. ప్లీజ్ ఇక్కడే ఉందా? ప్లీజ్ చరణ్, ప్లీజ్. నేను లవ్ చేశాను తప్ప నువ్వు నన్ను లవ్ చేయాలని అనుకోలేదు. నేను చూస్తూ ఉండాలనుకున్నానే కానీ కలిసి బతకాలనుకోలేదు. వై? నా గతం గురించి నీకు చెప్పాలి, నేనెవరో నీకు తెలియాలి. మా అమ్మ, మా నాన్న, నేను. అలా అమ్మ కోసం 12 ఏళ్ళు జైల్లో గడిపాను. జైలు నుంచి రిలీజ్ అయ్యాక తెలిసింది అమ్మ చనిపోయిందని. ఇన్నాళ్ళుగా నాలో పెరుగుతున్న ఒకే ఒక్క పగ మట్టు బాయ్. జైలుకి వచ్చే ప్రతి క్రిమినల్ని అడిగేవాడిని, మట్టుబాయ్ ఎక్కడా ఎక్కడా అని. మట్టుబాయ్? నీకెందుకు మట్టుబాయ్ గురించి? మస్తు తిరిగినా మట్టుబాయ్తో. మట్టుబాయ్ చాలా పెద్దడైపోయాడన్న. మట్టుబాయ్ రేంజ్ వేరే ఉంది. హాంకాంగ్, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్ మస్తు ఎదిగిండు. నేను బ్యాంకాక్ వచ్చింది బ్రతకడం కోసం కాదు, మట్టుబాయ్ కోసం. ఆడిక్కడే ఉంటున్నాడు. ఈ 10 ఏళ్లలో చాలా పెద్దోడయ్యా. బ్యాంకాక్ని బేస్ చేసుకుని ఆపరేట్ చేస్తున్నాడు. కోట్ల రూపాయల ఆస్తి సంపాదించాడు. వాడి కొడుకు ఎవడో కాదు, బీకు. వాడి కొడుకుని అడ్డం పెట్టుకునైనా వాడిని రప్పిద్దాం అనుకున్నాను, కానీ ఎంతలో తెలిసింది మట్టుబాయ్ బ్యాంకాక్ వస్తున్నాడని.
వెయిట్ చేశాను. 18 రోజులు నిద్రపోలేదు. ఒకరోజు నా కోరిక తీరింది. మట్టుబాయిని చూశాను. అలా మిస్ అయిపోయాడు. ఇది జరిగి 4 రోజులైంది. అప్పటి నుంచి మట్టుబాయి బ్యాంకాక్ రాలేదు. ఆవిడ ఎప్పుడు వస్తే అప్పుడు చావడం ఖాయం. ఈ ప్రాసెస్లో నేను కూడా పోవచ్చు, లేదా జైలుకైనా వెళ్ళొచ్చు. అందుకే పెళ్ళని ఆలోచనే మర్చిపో.